ఆ విజయం అనేది ఉంటుంది. విజయ్కి ఇప్పుడు ఆ విజయానికి మనం క్లియర్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 120 విజయ్కి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. 120కి వచ్చే అవకాశం లేదు. క్లియర్గా సొంతంగా గవర్నమెంట్ పెట్టుకునే ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఆయన సీఎం కావాలంటే డిఎంకేతో లేదా అన్నా డిఎంకేతో పొత్తులో వెళ్లాల్సిందే. సో ఈ పాటికే లావాదేవీలు కూడా మొదలైపోతుంటాయి మరి కాసేపట్లో. 81 ఇందాక రోహిత్ చెప్పినట్టు 81 ప్లస్ అన్నా డిఎంకే వచ్చి 44 కలిపితే మ్యాజిక్ ఫిగర్ 120 క్రాస్ అవుతుంది. ఎన్ని విశ్లేషణ చేసినా విజయ్ లేని తమిళనాడు రాజకీయాన్ని ఊహించలేమనేది మనకు ఆ ముఖ చిత్రం అయితే అన్నా డిఎంకే పార్టీ పెట్టినప్పుడు ఆనాడు డిఎంకే నుంచి విడిపోయి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పేరుతో ఆనాడు సినిమా హీరో ఎంజీఆర్, కరుణానిధి ఎంజీఆర్ మధ్య స్నేహబంధం చాలా ఎక్కువ, తెలుసు కదా, వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. ఒక్క రాజకీయాల్లోనే ఎంజీఆర్కు ఉన్న ఆదరణతో కరుణానిధిలో కొంత జలసీ వచ్చింది. అందువల్లే వీళ్ళిద్దరు విడిపోవాల్సి వచ్చింది. డిఎంకే నుంచి బయటకు వచ్చి అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పేరుతో పార్టీ పెట్టడం, సేమ్ ద్రవిడ మున్నేట్ర కళగం డిఎంకే, అన్నా ద్రవిడ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పేరుతో పార్టీ పెట్టడం, సేమ్ పార్టీ పేరుకి అన్నా యాడ్ చేసాడు, ఆల్ ఇండియా యాడ్ చేసుకుంటూ పార్టీ పెడితే మొదటి ఎన్నికల్లోనూ ప్రభంజనం. ఆ రోజు ఎంజీఆర్ని దేవుళ్లాగా చూశారు తమిళనాడు ప్రజలు. మళ్ళీ నాటి తర్వాత విజయ్ని ఆ రకంగా చూస్తున్నారు. ఆనాడు ఎంజీఆర్ వెనక జయలలిత ఉన్నారు, ఈనాడు విజయ్ వెనక ఎవరు లేరు. అంటే దానికి వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాలా మంది ఉన్నారనుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ రోజు ఉదయం మాట్లాడుకుంటున్నట్టు అంటే ఎవరు ఉన్నారనే దానికంటే చాలా వరకు యూత్ మిగతా వాళ్ళు ఉన్నారనేది మనం ప్రస్తావించుకోవాలి. మరికొద్ది గంటల్లో ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా బయటకు చెన్నై వెళ్దాం. చెన్నైలో మా కొలీగు దామోదర్ ఉన్నాడు. ఎందుకంటే ఇది విజయ్ సీఎం కాబోతున్నారన్న సందడి మొదలైపోయింది. డిఎంకే ఆఫీసులో తొందరపడి ముందుగానే టపాసులు కాల్చి సంబరాలు కూడా చేశారు. పాపం ఇప్పుడు అన్నీ వేస్ట్ అయిపోయినట్టున్నాయి. మళ్ళీ విజయ్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంబరాలు చేయొద్దని సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు నిర్ణయం. ఎవ్వరూ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు, ఉత్సాహంతో ముందుగా కామెంట్స్ చేయొద్దు, ఉత్సాహంతో సంబరాలు చేయొద్దని సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. క్రమశిక్షణతోనే పార్టీని రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి, అన్నా డిఎంకే దగ్గర సిచ్యువేషన్ ఏంటి ఆ గెలుపు సంబరాలు ఏమైనా మొదలయ్యాయా దామోదర్? అశోక్, ఇప్పటి వరకు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో టీవీకే పార్టీ ఉన్నట్టుండి దూసుకొని రావడం ఏదైతే రాజకీయ పరిశీలకులను కూడా నివ్వెరపరిచిందని చెప్పవచ్చు. యాక్సెస్ మై ఇండియా ఏదైతే ఇచ్చిన ఫలితం నిజం కాబోతుందా అన్న చర్చ కూడా మొదలైంది. మొత్తం మీద టీవీకే పార్టీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయని చెప్పవచ్చు. మొదట్లో ఏదైతే డిఎంకే పార్టీ దూసుకుపోవడము, పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికంగా సీట్లు వస్తున్నాయంటూ భావించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏకంగా 83 చోట్ల ఏదైతే టీవీకే పార్టీకి ఆధిక్యత రావడం, అదేవిధంగా అన్నా డిఎంకే ఊహించని విధంగా పుంజుకోవడం కూడా ఇది ఊహించలేని పరిస్థితి అని చెప్పవచ్చు. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా బలంగా ఉన్న అన్నా డిఎంకే, అదేవిధంగా అర్బన్లోను వ్యాపార వర్గాల్లో ఉన్న అన్నా డిఎంకేకి తన పట్టు కోల్పోలేదని దీనివల్ల అర్థమవుతుంది. మొత్తం మీద డిఎంకే పూర్తిగా వెనుకబడ్డం, దీంతోపాటు సీమాన్ పార్టీ కూడా కొన్ని చోట్ల ఏదైతే పూర్తి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం సీమాన్ పార్టీకి కూడా కొన్ని చోట్ల రావడం ఈసారి ఎన్నికల ప్రత్యేకత అని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికైతే వెనుకబడ్డ స్టాలిన్ తిరిగి పుంజుకున్నాడు కొలత్తూరులో, అదేవిధంగా పెరంబదూరులో విజయ్ కూడా తిరిగి మెజార్టీలోకి రావడం జరిగింది. మొత్తం మీద మొదటి ఏదైతే ఈవీఎంలో మొదటి రౌండ్ ఫలితం మరో అరగంటలో రానున్నది. ఆ తర్వాత క్లియర్ కట్గా ఫిక్చర్ వచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా యువకులు, విద్యావంతులు ఏదైతే యువకులు నేను మీ దగ్గరకు వస్తాను. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, డిఎంకే తన ఆధిక్యాన్ని తగ్గించుకుని టీవీకే తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఇంపార్టెంట్ అప్డేట్ గణేష్ దగ్గర ఉంది. గణేష్, ఎస్, నేను ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి త్రిష చేసిన పూజలు ఫలించాయంటున్నాను నేను. ఎందుకంటే ఈ రోజున ఆవిడ ఉదయాన్నే దర్శనం చేసుకున్నారు, పూజలు చేశారు. ఏదైతే ఓటింగ్ ఫ్యాక్టర్లో చాలా వరకు ఇలాంటి అంశాలు చాలా కీలకంగా కనిపిస్తాయి. ఇప్పుడు టీవీకే దాదాపుగా 80 త్రిష తిరుమల దర్శనం అని పొద్దు నుంచి ఆయన కలవరిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆ త్రిష దర్శనం చేయించండి, ఒకసారి స్క్రీన్ మీద విజువల్స్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి గణేష్. ఎస్, అందుకని దాదాపుగా టీవీకే 82 స్థానాల్లో దూసుకుపోతుంది. డిఎంకే తన నిజంగానే అన్నట్టు ఆధిపత్యాన్ని తగ్గించుకుంటూ 58 స్థానాలకు వచ్చింది. అన్నా డిఎంకే కేవలం 30 స్థానాలకి పరిమితం అనుకున్నాం, దాదాపు 44 స్థానాలకి వెళ్ళిపోతుంది. అంటే ఇది చూస్తుంటే ఎగ్జాక్ట్గా మెజార్టీ అనేది టీవీకే చివరికి సాధిస్తుందా అనేది ఒక ఉత్కంఠ అయితే మనకు కనిపిస్తోంది. ఏదైతే అధికారం సాధిస్తానని చెప్పిన డిఎంకే స్టాలిన్ తన నియోజకవర్గంలో కొలత్తూరులో వెనకబడినట్టుగా మనకు సమాచారం కనిపిస్తోంది. మరోవైపు తన కొడుకు దయానిధి స్టాలిన్ చపాక్లో వెనకబడినట్టుగా కనిపిస్తోంది. ఇలాంటిది చూస్తుంటే డిఎంకే ఏం కాబోతుంది, అసలు తమిళనాడులో డిఎంకే పరిస్థితి ఏంటి అనేది. మనం పోలింగ్ రోజు దామోదర్ కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నప్పుడు దామోదర్ మైక్ పెట్టి అడిగితే డిఎంకే అంటూ చెప్పారు. కొంతమంది చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఓటింగ్ ఫలితాలు చూస్తుంటే మాత్రం అందరూ టీవీకే వైపు కొట్టినట్టు కనిపిస్తుంది. ఒక్కసారి
యా క్యాంప్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి అంటే ఆల్రెడీ దామోదర్ దగ్గర అప్డేట్ ఉన్నట్టుంది. గణేష్ చూడండి, ఒకటి మహాబలిపురం సమీపంలో పూంజేరి దగ్గర రిసార్ట్ను బుక్ చేశాడట విజయ్ పార్టీ. 100 మంది కోసం రూములు బుక్ చేసుకున్నాడంట. గెలిచిన అభ్యర్థులు వెంటనే అక్కడికి లిఫ్ట్ చేసి రిసార్ట్లో పెట్టేయబోతున్నారంట. 55 ప్రస్తుతం డిఎంకే 55 స్థానాల ఆధిక్యంలో ఉంటే టీవీకే ఏకంగా 83 స్థానాల ఆధిక్యంలో ఉంది. ఏఐడిఎంకే 50 స్థానాలు, అంటే డిఎంకే ఏఐడిఎంకే ఆధిక్యం దగ్గరగా ఈక్వల్ అవుతుంది. నువ్వా నేనన్నట్టు ఇక్కడ డిఎంకే ఏఐడిఎంకే నువ్వా నేనని పోటీ పడుతుంటే మీరెవరు నాకు అందరూ అన్నట్టుగా టీవీకే దూసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. హంగ్ గ్యారంటీ ఒకటి, హంగ్ గ్యారంటీ Yes, ఎవరో మార్చలేరు. కానీ ఇక్కడ అదృష్టం ఎవరిది అంటే టీవీకే కంటే కూడా అన్నాడీఎంకే అసలు లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడా చూపించలేదు. రెండోది వచ్చి అన్నాడీఎంకే లేదు, చచ్చిపోయింది అనుకున్నారు. జయలలిత లేని అన్నాడీఎంకే పార్టీ ఉండదన్నారు. కానీ పళనిస్వామి ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సింది, విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు, ముందుకొచ్చాడు, ఓకే. కానీ ఆ జయలలిత లేని అమ్మలేని పార్టీని మళ్ళీ పికప్ చేసి ఏమాత్రం ఫేస్ ఫెమిలియర్ కాదు పళనిస్వామి. ఒక అద్భుతమైన లీడరే కానీ ఆయనకి పెద్ద ఫేస్ వాల్యూ కానీ అంత పెద్ద క్రేజ్ కానీ ఉండదు తమిళనాడు. కానీ ఒక మంచి సీఎం, ఒక నిజాయితీ పరుడైన సీఎంగా పళనిస్వామికి చాలా మంచి పేరుంది. సో ఆయన పార్టీని వంటి చేత్తో, ఎందుకంటే పన్నీర్ సెల్వం హ్యాండ్ ఇచ్చాడు, బయటికి వెళ్ళిపోయాడు. శశికళ హ్యాండ్ ఇచ్చింది, బయటికి వెళ్ళిపోయింది. దినకరన్ హ్యాండ్ ఇచ్చాడు, బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ సొంత పార్టీలు పెట్టేశారు. కానీ అమ్మ జయలలిత 3 సార్లు 4 సార్లు పన్నీర్ సెల్వాన్ని సీఎం ఆమె జైలుకి వెళ్ళిన ప్రతిసారి అశోక్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు డిఎంకేని క్రాస్ చేసి అన్నా డిఎంకే ముందుకు పోతుంది దాదాపుగా. ఇప్పుడు అదే అన్నా డిఎంకేలో 3 సార్లు 4 సార్లు జయలలిత జైలుకి వెళ్ళినప్పుడల్లా పన్నీర్ సెల్వాన్ని సీఎం చేసింది. కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా ప్రస్తుతం పన్నీర్ సెల్వం డిఎంకే బూట్లో చేరాడు. కానీ పొత్తు ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ. బీజేపీ పొత్తు పెట్టుకుంది, చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేశారు. ఈ పొత్తు ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మీరు అనుకున్న విజయ్ సీఎం అవుతాడు. అన్నా డిఎంకే టీవీకే రెండు పొత్తు పెట్టుకుంటే డెఫినెట్గా పొత్తు పెట్టుకుంటాయి. ఎందుకంటే అన్నా డిఎంకే వెనకాల ఉన్నది బీజేపీ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బీజేపీ సౌత్ లో బాగా వేయాలనుకుంటోంది. పర్టికులర్ గా ద్రవిడ పార్టీలు ఉన్న చోట, ద్రవిడియన్స్ ఉన్న చోట, పర్టికులర్గా తమిళనాడులో ఏనాటికైనా జెండా ఎగరేయాలనేది బీజేపీ అనుకుంటున్న ఆశ. ఆ కళ నెరవేరుతుంది. ఎందుకు అంటే అవసరమైతే విజయన్ సీఎం చేస్తుంది. ఈ ఆఫర్ బీజేపీ వేస్తుంది. ఆఫర్ బీజేపీ ఇచ్చి పళనిస్వామిని ఒక స్టెప్ తగ్గించి డిప్యూటీ సీఎం చేసి తెర వెనక మోడీ అమిత్ షా దీన్ని నడిపిస్తారు. ఖచ్చితంగా పొత్తు తీసుకెళ్తారు. ఎందుకంటే తమ జెండా ఎగురుతుంది. బీజేపీ అభ్యర్థులు ఏదైతే అసెంబ్లీలో మంత్రులు అవుతారు, తమిళనాడు రాష్ట్రం వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. ఆల్రెడీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ కూటమిలో ఉంది, బీజేపీ చేతిలోనే ఉంది. కాబట్టి తమిళనాడుని వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి విపరీతమైన ప్రయత్నం ప్రస్తుతం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ 2 చోట్ల, అంటే మమతా బెనర్జీ ఒక చోట పోటీ చేస్తున్నారు. ఇక్కడ 2 చోట్ల సువేందు అధికారి లీడ్ లో కొనసాగుతారు. సొంత నియోజకవర్గం భవానీపూర్ లో మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రిగా వరుసగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ అక్కడ వెనుకంజలో ఉన్నారు అశోక్. అయితే ఈ ఇప్పటిదాకా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఇంకా హోరాహోరీగానే సాగుతుంది. బట్ ఇప్పటికీ మమతా బెనర్జీ నివాసం దగ్గర కొంత నిశ్శబ్ద వాతావరణం అలముకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. బీజేపీ కొంత హెడ్జిగా ఉంది బీజేపీకి. ఓకే, ఎంత ఉంది ప్రెజెంట్? బీజేపీ 123, టీఎంసీ 111, అంటే ఒక 11-12 స్థానాల్లో వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా రౌండ్స్ ఉంటాయి కాబట్టి అవి మారుతూ ఉంటాయి. మ్యాజిక్ ఫిగర్ ఎంత? మ్యాజిక్ ఫిగర్ లో దగ్గరలో ఉందా లేదా? మ్యాజిక్ ఫిగర్ 148 మ్యాజిక్ ఫిగర్. బీజేపీ 148 మ్యాజిక్ ఫిగర్. సో ప్రస్తుతం అయితే బీజేపీ 124 ప్లేసెస్ లో లీడ్ లో ఉండగా టీఎంసీ 110 స్థానాల్లో మాత్రమే లీడ్ లో. బీజేపీ కళ నెరవేరుతోంది వెస్ట్ బెంగాల్లో. ఎప్పటికైనా పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలన్న బీజేపీ కోరిక ఎన్నికల్లో నెరవేరుతుంది. మళ్ళీ తమిళనాడు దగ్గరికి వద్దాం రోహిత్. మళ్ళీ తమిళనాడులో బీజేపీ వెనకుండి మోడీ అమిత్ షా నడిపిస్తారు. సో ఇప్పుడు రిసార్ట్కి తరలించిన టీవీకే ఎమ్మెల్యేలతో, టీవీకే అధినేత విజయ్తో ఖచ్చితంగా అవసరమైన సెంట్రల్లో వాళ్ళు ఒప్పుకుంటారు. విజయ్తో పొత్తుకు వెళ్తారు. నువ్వే సీఎం అని కూడా చెప్తారు. కానీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ కూడా ఏడీఎంకే టీవీకే మధ్య ఎర్లీ ట్రెండ్స్ లో డిఫరెన్స్ కేవలం ఒక 12 సీట్ల వరకు మాత్రమే ఉన్న కనిపిస్తుంది. ఎందుకంటే టీవీకే 84 సీట్లకు ఉంటే అన్నా డిఎంకే 62 సీట్లకు వచ్చింది. డిఎంకే పరిస్థితి 53 స్థానాలకు పరిమితం అయిపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అన్నా డిఎంకే కావచ్చు, టీవీకే 2 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే తమిళనాడు అతిపెద్ద పార్టీగా టీవీకే విజయ్ తమిళ మీడియా మొత్తం కోడే కూస్తుందంట. ఏంటంటే పొత్తు పెట్టుకుంటున్నారు.
టీవీకే విజయ్ సీఎం అవుతున్నాడు, పళనిస్వామి డిప్యూటీ సీఎం అవుతున్నాడు. ఆల్రెడీ అన్నాడీఎంకే విజయ్తో మాట్లాడిందని కూడా ఆల్రెడీ వేసేస్తున్నారు. ఎస్, ఎందుకంటే ఇది కానీ నిజమైతే బిగ్ టీవీ ముందుగా బ్రేక్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా అన్నాడీఎంకే టీవీకితో పొత్తు పెట్టుకుంటుందనేది ఫస్ట్ గా మనం ప్రకటించాం. ఒకసారి పశ్చిమ బెంగాల్ వెళ్దాం. పశ్చిమ బెంగాల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్, రెండు చోట్ల కూడా సువేందు అది ముందంజలో ఉన్నట్టుగా సువేందు అధికారి లీడ్లో ఉన్నాడు. సో మమతా బెనర్జీ అక్కడ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 3 సార్లు హ్యాట్రిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రిగా అవుదామనుకున్నారు. కానీ మమతా బెనర్జీ స్పీడ్కి బీజేపీ బ్రేక్ వేస్తోంది. 2 స్థానాల్లో అటు భవానీపూర్, మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్లో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారి లీడ్లో ఉన్నారు. నందిగ్రామ్లో కూడా సువేందు అధికారి లీడ్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే బీజేపీ 125 స్థానాల్లో లీడ్లో ఉంది. ఒకసారి మళ్ళీ గత ఎన్నికల రికార్డు రిపీట్ అయితే 2 చోట్ల మమతా బెనర్జీ ఓడిపోయే పరిస్థితి వస్తే ఇది ఒక కొత్త రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ ఎట్లా బలోపేతమైంది. 2021లో 77 స్థానాలకు బీజేపీ చేరుకుంది. 2016లో కేవలం 3 స్థానాల్లో ఉన్న బీజేపీ 77 సీట్లు సాధించగలిగింది ఒక 5 సంవత్సరాల్లో. కాబట్టి ఈసారి ఇంకా ఖచ్చితంగా అధికారాన్ని దక్కించుకోవాల్సిందే అని ఫుల్ ఎఫర్ట్